విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ కూడా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో కూడా విద్యార్థి సంఘాలు కూడా నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మా యొక్క డిమాండ్ అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు విడుదల చేయాలని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 3,840 కోట్ల రూపాయలు మేము అధికారంలో రాగానే విడుదల చేస్తామని తెలియజేశారు. దానికి అనుగుణంగానే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో ఓట్లు వేయించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. కానీ 6 నెలలు గడువు వస్తున్నా సరే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క ఫీజులు కట్టకపోవడం వల్ల కళాశాల యాజమాన్యం విద్యార్థుల్ని ఒత్తిడి చేస్తూ ఉంది. మీ యొక్క ఫీజులు చెల్లిస్తే తప్ప మీ యొక్క సర్టిఫికేట్లు అనేవి మీకు ఇవ్వడం జరగదు అని ఒత్తిడి చేయడం వల్ల చాలామంది విద్యార్థులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వెంబటే వారి యొక్క స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ అంటే విడుదల చేసి వారికి ఒక న్యాయం చేయాలని అఖిల భారత విద్యాసమాఖ్య ఏఎస్ఎఫ్గా ఏలూరు జిల్లా సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లోకేష్ గారు గత 2 నెలల క్రితమే రోజు ట్రెండింగ్లో రావాలని చెప్పి ఆ రోజు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసి వదిలేశారు. అంతేగాని అక్కడ నుండి ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఎటువంటి విద్యార్థి కూడా ఒక్క రూపాయి కూడా ఒక ట్విట్టర్కే పరిమితమైంది తప్ప సామాన్యమైనటువంటి విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా అందజేయలేదు. దీని ద్వారా చాలామంది విద్యార్థులు ఈరోజు రోడ్డును పట్టడం జరిగింది. వాళ్ళకి స్వయంగా వాళ్ళ మద్దతుతో ఈరోజు అఖిల భారత విద్యా సమాఖ్యగా ఏలూరు కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు, ఆల్రెడీ రీంబర్స్మెంట్ వస్తుందని ఎదురు చూస్తుంటారు విద్యార్థులు. అలాంటి వారికి రీంబర్స్మెంట్ రాలేదు, ఇచ్చిన హామీలు నిలుపుకోలేదు. ఆల్రెడీ పాదయాత్రలో కూడా లోకేష్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యాడు. ఏంటి పరిస్థితి? టీడీపీ అధికారంలో ఇప్పుడు ఫామ్ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ అధికారం నాయకులందరూ కూడా మేము హామీలు ఇచ్చాము, నెరవేరుస్తామని విద్యార్థులందరూ కూడా ఒక గట్టి నమ్మకంగా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఫామ్ అయిన తర్వాత ఆ యొక్క హామీలన్నీ ఏమైపోయాయని విద్యాసంఘాలుగా విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏమంటే మీ యొక్క సొంత ఆలోచనలతో పెట్టుకొని విద్యార్థులు ఎలాగా సమస్య పరిష్కరించుకోకుండా మీరు ఎక్కడో ఏదో చేస్తాము ఎక్కడేదో చేస్తామని కాదు, విద్యా సమస్యలను పరిష్కరించాలా. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట కాదు. ఏమంటే ఇప్పటి వరకు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి అన్నీ కూడా విడుదల చేస్తా అన్నది మీరే. అదేవిధంగా మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలా. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా 3,480 కోట్లు కూడా విడుదల చేయాలనేసి అఖిల భారత విద్యా సమైక్య డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులు అందరూ కలిసి అన్ని కార్యాలయాలన్నీ కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఆల్రెడీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఆల్రెడీ గతంలో చూసుకుంటారు, ఇచ్చిన హామీలు నిలుపుకోలేదు. ఏం చూస్తారు? ఏంటంటే అధికారంలో లేనప్పుడు, ఇందాక మన కామ్రేడ్ చెప్పినట్టు అధికారంలో లేనప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు ఫీజు రింబర్స్మెంట్ ఏదని, ప్రజల పక్షాన ఏం మాట్లాడుతున్నారని చెప్పి ప్రజల పక్షాన విద్యార్థి సమస్యలు పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయాలు కూర్చొని ఫోటోలకి మీడియాలకి ఫోటో షూట్ ప్రకారం ఇస్తారు, కానీ ఫీల్డ్ స్థాయిలో ఎవరు కూడా దాన్ని అమలు చేయరు. కాబట్టి మేము ప్రశ్న మీరు ఫీల్డ్ లెవెల్లో వచ్చి తక్షణమే మీరు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని అది పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ ఏం స్పందించట్లేదు. ఏం చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు లడ్డూల మీద లేకపోతే డ్రగ్స్ మాఫియా మీద ఉన్నంత దృష్టి విద్యార్థుల సమస్య మీద పెట్టట్లా. అదేవిధంగా లోకేష్ గారు చూస్తేనేమో ఆయన మేము రెడ్ బుక్లో రాసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి సమస్య మేము రెడ్ బుక్లో నోట్ చేసుకున్నాం, కానీ ఆయన నోట్ చేసుకున్నా లేదు మనకైతే తెలియదు, మనం చూడలేదు. కాబట్టి ఆయన రాసుకుని చెప్తున్నారు, రాసుకునే లెక్కైతే నువ్వు విద్యార్థి సమస్య పరిష్కరించు, వెళ్ళి తాడేపల్లి ఆఫీసులో మీ ఆఫీసులో కూర్చున్నాం కాదు, డైరెక్ట్గా వచ్చి ప్రభుత్వ కళాశాలలో కానీ హాస్టల్లో కానీ చూడండి. మీరు రాగానే ఇంటిమేషన్ ఇచ్చి ఏదో ఒక స్కూల్లో అందరినీ సెట్ చేసేసి మీరు వచ్చిన రాగానే మంచి భోజనం వండి పెట్టడం కాదు. లడ్డు ఈ రోజున చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం అమలు చేస్తాను, ఏది అమలు చేసిన మధ్యాహ్నం భోజనం ఏది విద్యార్థులకి. అదే లడ్డు ఈరోజు గుడ్లు చూసుకుంటే కనుక చిన్న గుడ్లు వస్తున్నాయి, పోషకాహారం అందించట్లేదు. కాబట్టి తక్షణం మీరు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీరంతా కూడా ఒకటే కోరుకుని పడుతుంది, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా నిలుపుకోవాలని చెప్పి వీరు కూడా కోరుతున్నారు. ఒకవైపు విద్యార్థులకు సంబంధించి కూడా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయట్లేదు. క్షేత్రస్థాయిలో కూడా 3,000 కోట్ల పైగా ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు కూడా వెంటనే చెల్లించకపోతే ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని విద్యాసంఘాల నేతలు కూడా హెచ్చరిస్తున్నట్టు కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.